నమస్తే ఫ్రెండ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. డే 1 కలెక్షన్స్ ఇండియన్ సినిమా ఆల్ టైమ్ రికార్డ్, ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. బిగ్గెస్ట్ మార్జిన్ తో డే 1 కలెక్షన్స్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇండియన్ సినిమాగా క్రియేట్ చేసి పెట్టింది పుష్ప 2. బాహుబలి రికార్డు, RRR రికార్డు, భారీ మార్జిన్ తో డే 1 కలెక్షన్స్ నయా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. హిందీ మార్కెట్లో ఆల్ టైమ్ హిందీ హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. జవాన్ రికార్డు కూడా బ్రేక్ చేసింది. ఏరియాల వారిగా 2 తెలుగు రాష్ట్రాలు ఎంత, తమిళనాడు ఎంత, కర్ణాటక ఎంత, ఓవర్సీస్ ఎంత అనేది టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడతాం. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప మ్యానియా, పుష్ప తాండవం గానొచ్చింది. నిన్న వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీసు ఎక్కడ చూసినా పుష్ప తాండవం, పుష్ప చర్చే. డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది, RRR రికార్డు బ్రేక్ చేస్తుందా అన్నట్టే అన్ని రికార్డులు తునాతునకలైపోయినాయి నిన్న పుష్ప దెబ్బతో. 2 తెలుగు రాష్ట్రాల్లో 92 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ నెంబర్ రాబట్టింది. తమిళనాడు మొత్తం మీద 8 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటక ప్లస్ తెలుగు లాంగ్వేజ్ కలిపి 17 కోట్ల దాకా రాబట్టింది. కర్ణాటక కన్నడ లాంగ్వేజ్ లోనే ₹1,00,00,000 దాకా రాబట్టి, తెలుగుతో కలిపి 17 కోట్ల దాకా కర్ణాటకలో రాబట్టింది. కేరళ మొత్తం మీద 6,50,00,000 దాకా రాబట్టింది. కేరళలో కూడా బెస్ట్ కలెక్షన్స్ నమోదైనాయి. ఇక నార్త్ ఇండియా హిందీలో మాత్రం దుమారం లేపింది. జవాన్ మూవీ 65 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా ఉంటే, షారుఖ్ ఖాన్ సినిమాను తన మార్కెట్, తన అండర్ గ్రౌండ్ లోనే పుష్ప 2 ఒక తెలుగు సినిమా, ఒక డబ్బింగ్ సినిమా జవాన్ రికార్డు బ్రేక్ చేస్తూ 67 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధించింది. హిందీ మార్కెట్ లో ఆల్ టైమ్ హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. ఖాన్లు ఈ దెబ్బతో ఎలా కులుకుంటారో, నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కు ఎలా రెడీ అవుతారో గానీ 67 కోట్ల నెట్ కలెక్షన్స్ హిందీ మార్కెట్ లో సాధించి నయా హిస్టరీ ఇండియన్ సినిమా క్రియేట్ చేసి పెట్టింది. గ్రాస్ పరంగా హిందీలో 87 కోట్ల దాకా నమోదైంది. 67 కోట్ల నెట్, 87 కోట్ల దాకా గ్రాస్, బిగ్గెస్ట్ రికార్డ్. ఓవర్సీస్ మొత్తం మీద టోటల్ నార్త్ అమెరికా, టోటల్ ఫారిన్ కంట్రీలో 65 కోట్ల గ్రాస్ నమోదైంది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. మార్క్ మై వర్డ్స్, లాస్ట్ 2 డేస్ ముందే పుష్ప బుకింగ్ జరిగిన విధానం బట్టి 265 నుంచి 275 కోట్ల దాకా గ్రాస్ ఉండబోతుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 266 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ రికార్డు ఓపెనింగ్స్ సాధించి, అంచనాలు ఏ విధంగా ఉందో కలెక్షన్స్ కూడా డే 1 అలాగే నమోదైనాయి. హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్, హైయెస్ట్ పబ్లిసిటీ, హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డే 1 రికార్డు కూడా తన పేరు మీదనే క్రియేట్ చేసి పెట్టుకున్నది పుష్ప 2. అలాంటి సంచలనాలు, అలాంటి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా వైపు చూసేలా మరొక్కసారి నిరూపించింది పుష్ప 2. బాక్స్ ఆఫీస్ మోత మోగింది. నిన్న సాయంత్రము నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ మూవీకి జరగలే. చెక్ చేయండి, నిన్న రాత్రి 9 గంటలకు గంటకు 104,000 టికెట్లు ఓన్లీ బుక్ మై షో, ఓన్లీ ఆన్లైన్ లోనే జరిగింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ మూవీకి జరగలేదు. కల్కి మూవీ లాస్ట్ టైం 97,000 దాకా వచ్చింది. కానీ 1,00,000 టికెట్లు గంట బుక్ మై షోలో దాటిన మూవీ ఫస్ట్ మూవీ పుష్ప 2. అలాంటి ట్రాక్ రికార్డు కూడా నిన్న పుష్ప సాధించింది. బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా రికార్డు. తెలుగు రాష్ట్రాల షేర్ ఎంత, ఏ ఏరియా ఎంత వచ్చింది, టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఎక్కడ ఎంత సాధించింది అనేది మరొక వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడైతే గ్రాస్ పరంగా 266 కోట్ల గ్రాస్ సాధించి ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది పుష్ప 2. పుష్పరాజ్ మ్యాని అనేది స్పష్టంగా కానొచ్చింది. థ్యాంక్ యూ.